నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలామందికి మా ఇల్లు సొంతమా బాడిక్కా? సో చాలామందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తా. అలాగే మా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే అన్నీ అయిపోయినాయి, ఇంకా హోమ్ టూర్ ఒకటే చేయాల. చాలామంది యూట్యూబర్లు హోమ్ టూర్లు చేస్తూ ఉంటారు కదా. నేను కూడా నాకుండే హోమ్, అదే నేను ఉండే బాడిగిల్లు అయితే హోమ్ టూర్ అయితే చేద్దామని ప్లాన్లో మేమిద్దరం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే మా హోమ్ టూర్ అయితే చూపిస్తా. అలాగే ఇది మాదా కాదా, బాడికి ఉన్నామా చెప్పినా కదా ఆల్రెడీ బాడికి అని. సో బాడికి అయితే ఇది మేము బాడికే ఉండేది, సొంత ఇల్లు అయితే లేదు. ఒకప్పుడు ఉండేటి అన్నీ అమ్మేసినారు. సో ప్రజెంట్ అయితే మేము బాడిగింట్లో అయితే ఉన్నాము. సో ఈ బాడిగింట్లే హోమ్ టూర్ అయితే చేద్దాము, మేమిద్దరం అయితే చేస్తాము. సో లాస్ట్ వరకు చూడండి, మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపించేస్తా. చలో ఇంక వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తా. అంటే ఫస్ట్ నుంచి చూపిస్తాం, మొత్తం బిల్డింగ్ మొత్తం చూపిస్తా, ఎంత బిల్డింగ్ ఉన్నది, మేము ఏ బిల్డింగ్ అంటే ఏ అంతస్తులో ఉన్నామో కూడా చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇదేమో మన్నూరు మంగళీది అనమాట. ఇదే ఈ బిల్డింగ్ మేము ఉండేది. 2 అంతస్తులు అనమాట. మేము ఉండేది 2 అంతస్తులో. బండి పార్కింగ్ కూడా ఈడ. పార్కింగ్ అయితే రోడ్డు పైన పెట్టుకోవాలి. పార్కింగ్ ప్లేస్ అంటూ సపరేట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఉండదు, కానీ వాన పడింది అనుకో బూడిపోతుంది లోపలికి, అంటే దమ్మని పడుతుంది బండి కింద. సో మా ఇల్లు అయితే ఫస్ట్ సెకండ్లో అయితే ఉన్నాం మేము. లోపలికి వెళ్ళి చూపిస్తా పదండి. వచ్చి ఇక్కడ ఉండే ఈ చెట్లన్నీ మా అయితే కాదు, కింద ఓనరోళ్ళు అనమాట. ఈ చెట్లన్నీ స్టెప్స్ పైన పెట్టినారు, అదే పడికెట్ల పైన పెట్టినారన్నమాట. ఇదంతా వాళ్ళది, ఇవి కూడా వాళ్ళే అనమాట, మాయ కాదు. ఇంక ఇదే మేముండే ఇల్లు. ఇంకా మా ఇంటి ముందర కూడా మా భార్య అయితే చెట్లు పెట్టున్నది. ఇదైతే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. చెట్టు ఇది ఏం చెట్టు తెలియదు, రోజా చెట్టు అనమాట. ఇంక ఇదేమో ఎండిపోయింది, కలబంద. ఈ చెట్ల పేరు మనకు తెలియదు. ఇదైతే కలబంద, ఇదైతే మనీ ప్లాంట్. ఇవన్నీ సాగుతుంది. ఇది బయట పక్క కటన్ గుడ్డలు. ఏమో చెత్త, అది తినే సాంబార్ అయితే కాదు, కుర్తి, అదే కుర్తి నీళ్ళ, ఏంది కుర్తి నీళ్ళు అనమాట. చెత్త ఆయన ఇంకా రాలా, అందుకే చెత్త అట్టే నిండిపోయింది. కుర్తి డబ్బా కూడా లేదు, అందుకే అట్టే ఉండదు. ఇంకా అదేమో రోలు, మేము దేవుడి కాడు కొట్టే టెంకాయలు బకెట్ అనమాట. అది టెంకాయలు అనేది పెట్టుకున్నాం. ఇంకా పైకి పోయే ట్యాంకులు ఉన్నాయి అనుకోండి, పైకి పోయేదానికి. సో ఇప్పుడు పంపులోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ కటన్ గుడ్డలన్నీ ఆన్లైన్లో పెట్టాను నేనే. కోవిడ్లో ఉండి ఆన్లైన్లో పెట్టినా ఇవి. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట, ఏది కలర్ కావాలా, అంటే ఏ డోర్కి ఏ కలర్ సెట్ అవుతుందో అని చెప్పి నేను ఆన్లైన్లోనే ఫోటోలు స్క్రీన్ షాట్లు పంపించిన ఇంట్లో వాళ్ళకి. సో ముందు పక్క కటన్లు అయితే ఈ డిజైన్ బాగుంటుందని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంక ఇదేమో దేవుడి రూము. దీనికి కూడా ఈ కటన్ కూడా దేవుడి రూమ్కి సపరేట్గా గ్రీన్ అయితే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసినాం అనమాట దీనికి. ఇదేమో మా దేవుడి రూము, పూజా పునస్కారాలు చేస్తుందన్నమాట మా భార్య గారు. ఇదేమో అక్కడ తీసుకున్నాం కాళాశ్రీలో. ఇంక ఇవన్నీ కూడా పాతవి అనమాట. ఇంకా కొత్తదైతే మొన్న కాళాశ్రీలో తీసుకుంది అయితే ఇది. ఇంక ఇక్కడే దేవుడి రూమ్లోనే బీరువా అయితే పెట్టుకున్నాము. ఇదే బీరువా. సో ఇక్కడ చీరలు శారీలు అవి ఉంటాయి. ఇంకా నా గుడ్డలు అయితే అవి ఉన్నాయి, బ్యాగులు బెడ్షీట్లు అయితే ఉన్నాయి. ఈ పంచలు దుప్పట్లు ఇవన్నీ నాయే. ఇది వచ్చి మొన్న గిఫ్ట్ వచ్చింది కదా, ఆ వచ్చి ప్లేస్ లాగా ఇక్కడే పెట్టేసినాము. ఇదే ఇంక ఇవేమో దేవుడి పూజ సామాన్లు. మొన్న అక్కడ శ్రీకాళహస్తిలో తీసుకునే ప్రసాదము. ఇంకా దీంట్లోని కడ్డీలు అవన్నీ ఉంటాయి. ఇంకా అది నూనె, కొబ్బరి నూనె. సో ఇది మా దేవుడి రూమ్ అని. ఇంక ఇదేమో మిషన్, అప్పుడప్పుడు టైలరింగ్ చేస్తుంది అనమాట. సో ఆ మిషన్ అనమాట. కుట్టలేక బరువు ఎక్కువైపోయి కరెంటు తెచ్చుకునింది అనమాట. ఇదేమో నా వాషింగ్ మిషన్ అనమాట. చిన్న వాషింగ్ మిషన్, ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి మాకు ఇది సరిపోతుంది. సో అందుకోసము చిన్నదైతే కొనుక్కున్నాము. అది కూడా బాత్రూంలో పెట్టుకోకుండా దేవుడి రూమ్ కాడ అయితే పెట్టినాము. బాత్రూంలో స్థలం సరిపోలేదంట, అందుకని ఇక్కడ పెట్టినాము అనమాట. ఇంక ఈ ఫోటో అయితే మా భార్యకి పెద్ద ఫ్రేమ్ కావాలంట. సో పెద్ద ఫ్రేమ్ వద్దులే, చిన్న ఫ్రేమే, మనం పొట్టిగా ఉన్నాం కదా అని చెప్పి చిన్న ఫ్రేమ్ అయితే చేయించుకున్నాం ఇది. ఇంక ఇవన్నీ కూడా సేమ్ అంతే. ఈ ఇల్లు తీసుకునేటప్పుడే నేను ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఈ గూట్లలో ఈ బొమ్మలు పెట్టాలి, ఆ బొమ్మలు పెట్టాలని. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే నేనే ఆర్డర్ పెట్టినా, ఆమెకు చెప్పి ఆర్డర్ పెట్టినా. ఇక్కడ కూడా అంతే సేమ్ డిజైన్ అనమాట. ఇవి కూడా
ఇంక ఇదేమో కూలరు. ఏసీ అయితే లేదు మాకు, ఏసీ తీసుకునేంత కెపాసిటీ రాలే మాకు. సో అందుకోసం మేమైతే కూలర్ అయితే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. ఇంక వీటిలో నాయే ఉంటాయి, చెప్పులు బూట్లు ఇవి నాయే ఉంటాయి సుమారుగా. నీ కూడా ఉన్నాయి, ఆమె కూడా ఉన్నాయి నాయన స్వామి, ఆమె కూడా ఉన్నాయి కింద. పైన అయితే నాయి, ఇవి కూడా ఆమె ఉన్నాయి, ఆమె ఉన్నాయి. నాయే ఎక్కువ ఉంటాయి ఆమె కన్నా. ఇంక ఈ కింద పసుపు కుంకుమ, ఈ దారాలు గీరాలు ఏదైనా ఉన్నాయి, అవన్నీ మాకు తెలీదు. ఇంక ఈడైతే వరకలు, షాట్లు, కత్తులు, అంటే కత్తి కూడా పెట్టుకుంటాం అనమాట, ఏదైనా రచ్చబడినా కూడా వేసేసేదాన్ని. సో అదనమాట ఇది. ఇంకా లోపలికి వెళ్దాం రా. ఇంక ఇదే మా హాల్. ఇక్కడే మేము టీవీ చూడడం కానీ, వంట తినడం కానీ, ఇంకన్నీ ఇక్కడే అనుకోంగా. సో ఇవంతా చిన్న షోకేసే, పెద్ద షోకేస్ అయితే ఏం లేదు మాకు, చిన్న షోకేసే. నువ్వు కూడా మాట్లాడాలన్నమాట, గమ్మున ఉండకూడదు. ఆమె చెప్తున్నాలే మాట్లాడమా అని. ఇది ఎప్పుడు తెచ్చినాబా? హైదరాబాద్లో ఎడా? హైదరాబాద్. సో ఇది హైదరాబాద్లో తీసుకొచ్చిన. నాకు సర్ప్రైజ్ ఉంటాయి కదా, ఎన్ని సర్ప్రైజ్లు ఇచ్చినా నువ్వేమి ఇచ్చినావు ఉంటుంది. అప్పుడప్పుడు నేను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటా. ఇదైతే సర్ప్రైజ్గా తెచ్చాను అనమాట బ్యాగు. ఇదైతే నాది కాదు, నాది అనుకున్నారు, వాళ్ళ నాయింది. సో దీంట్లో అయితే ఇంకా గాజు సామాన్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చి నేను కోయిట్ నుంచి తీసుకొచ్చిన, ఇది కూడా కోయిట్ నుంచి తీసుకొచ్చిందే. ఇది అయితే మాటలో తీసుకున్నాం సైకిల్లో. ఇంకెక్కడ ఒక విచిత్రమైన జంతువు అనేది ఉంటుంది, అంటే నేను కాదు, ఇది నా తమ్ముడు అనమాట వీడు. సో పాము కుసం పెట్టుకొని ఫోటో తీసుకున్నాడు అనమాట, నేనే లేట్. ఇంకా లోపల గాజు సామాన్లే. ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, కెమెరా, రీల్ కెమెరా. ఈ రీల్ కెమెరా మీలో ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఇది మా అమ్మ ఏదో నేను పెద్ద యాక్టర్ అవుతానని చెప్పి రీల్ కెమెరా తీసి పంపించింది అనమాట కోయిట్ నుంచి. సో దీంట్లో రీల్ పెట్టి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో తీయలేము దీన్ని. కానీ ఇట్లా కొడతా ఉన్నారనమాట. సో ఇది ముందుకు వస్తా అనేది, ఇది రీల్ కెమెరా. గుర్తుకైతే పెట్టుకున్నాం, పోగొట్టకూడదని. పైన వచ్చి మీ నాన్న, ఆడొచ్చి మా నాన్న, ఆడ మా నాన్న. దాని పక్కన జావేద్ అని యూట్యూబర్ అనమాట, సెల్ఫీ తీసుకొని నాకు పంపించినాడు. దాని పక్కన వచ్చి మా అక్క, మా బావ ఇద్దరు. దాని పక్కన వచ్చి కమల్ హాసన్, తెలుసా మీకు? సో కమల్ హాసన్ అయితే కాదు, నేనే అది. దాని పక్కన వచ్చి నాకు పిల్లనిచ్చిన అత్త, ఆ ముందు పక్కే సాయిబాబా అనమాట. సో ఈడైతే వైఫై ఒకటి ఉంది. ఇంకా ఈ ఆటోలో మనం ఆటో డ్రైవర్ కాబట్టి ఒక 4-5 ఆటోలు అయితే డిస్ప్లే పెట్టుకున్నాం అనమాట. ఇంకేమో ఇవి టబ్బు కుర్జీలు, ఇంక ఇదేమో టీపాయి. ఇంక ఇక్కడే హోమ్ థియేటరు, టీవీ, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అందరూ మనీ ప్లాంట్ చెట్లు బయట పెట్టుకుంటే మేము టీవీ దగ్గర పెట్టుకుంటాం అనమాట, చల్లదనానికి పెరుగుతుందని. ఇది హెచ్చులకైతే తెచ్చుకుంది కాదు, కరెంటు పోయినప్పుడు ఏదో గాలి ఆడడానికి పెట్టుకున్నాం అనమాట. హెచ్చులకైతే కాదు. చాలామంది నువ్వు పెద్ద సెలబ్రిటీ అయినావు అని తెచ్చుకునేవా అంటారు. సెలబ్రిటీ అయినా తెచ్చుకోవాలా, కరెంటు పోయినప్పుడు ఊపిరి ఆడదు కదా, సో అందుకోసం తెచ్చుకున్నాయి ఇది. ఇంక ఇది టీపాయే. దీనిపైన అన్నీ ఓన్లీ టీ తాగడానికి, అన్నం తినడానికే కాదు, అన్నిటికీ మనకు వస్తుంది ఇది మాకు, అన్ని దీని మీద ఉంటాయి మాకు. ఇంక ఏమో టబ్బు కుర్జీలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి, పగిలిపోయినాయి. ఎందుకు పగిలిపోయింది? అది 4 వేసి కొట్టినా. సో ఇది మా ఫ్రిడ్జ్, ఇది రెండో ఫ్రిడ్జ్ అనమాట. ఒక ఫ్రిడ్జ్ పోయింది, నేనే పోగొట్టినా. ఈ డిజైన్ కూడా నేను తెప్పించింది. ఇంక ఏమో ఫ్రిడ్జ్లో సామాన్లు ఏముండవు, అన్నీ తినేటివే ఉంటాయి. చూడు, దాచ్చా అన్నీ తినేటివి ఏముండవు. పిస్తా బాదము, ఐస్ క్రీమ్ లేదులే, ఐస్ క్రీమ్ లాంటిది, ఐస్ క్రీమ్ అయిపోయింది. ఖర్జూరము, ఈ కిందేమో కూరగాయలు, కరపచ్చకాయ. ఇంక ఇదేమో కోయిట్ నుంచి తెచ్చిన తూన చేప. ఈ విచిత్రం అంటే ఇదే అనమాట. నేను వీళ్ళే కనిపెట్టినారేమో నాకు తెలియదు, ఈ గోల్పాసులు తీసుకొచ్చి దీనిలో పెడతారనమాట ఫ్రిడ్జ్లో. అంటే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారేమో, గడ్డ కట్టకుండా ఫ్రిడ్జ్లో అనేది పెడతారనమాట. ఇంక ఈ వాటర్ బాటిల్. సో ఇది మా ఫ్రిడ్జ్. ఇంక ఇదేమో బెడ్రూమ్ అనమాట. ఇంకా ఏదో చిన్నది, పెద్ద మంచం అయితే కాదు, చిన్న మంచం అనమాట. చిన్న మంచం అయితే తెచ్చుకున్నాము. ఇవన్నీ కబోర్డులు, మా గుడలు. ఆ పైన పాత సామాన్లు ఏమన్నా ఉంటే పాత సామాన్లు పెడతాం అనమాట. ఇది మా బెడ్రూము. ఎనప మంచం ఒకప్పుడు వాడేవాళ్ళము, సో అయితే మూల బారేసినాం అనమాట. ఇది బెడ్రూమ్. ఈ కబోర్డులు అంటే చూపిద్దాం రా నేను. కబోర్డులు అంటే చూపించాలంట. ఇవి వచ్చి గుడలు మా వైఫ్కి, ఇవేమో నాయి సపరేట్ పెట్టినాం అనమాట.
అంత లెక్కింత చెప్పు. అవి అంటే చూపినాను అదే నగలు నక్రాలు 7 ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి ఒకసారి వీడియో తీద్దాము. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా డూప్లికేట్ బంగారు అయితే కాదు. అవన్నీ బదులు బంగారు వస్తుంది. అవన్నీ అమ్ముకుంటే అవన్నీ తీసుకునే బదులు గమ్మున బంగారు తీసుకునే బాగుండు. ఇంక ఇదేమో కిచెన్ రూమ్. స్టవ్ ఒకప్పుడు గాజుది ఉండేది, చిన్న డ్యామేజ్ అయిపోయి మొత్తం పగిలిపోయింది. సో అందుకోసం స్టీల్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడేమో మసాలా దినుసులు. ఇక్కడ కూడా అయ్యే మసాలా దినుసులు, పౌడర్లు, కందివేలు, ఉద్దివేలు, పెసులు, అన్నం తినడానికి ప్లేట్లు. ఇక్కడ కూడా గాజు సామాన్లు అనమాట. మాకు షోకేసు వంట రూమ్లో కూడా ఉంది. సో ఇవి అయితే గాజు సామాన్లు, టీ గ్లాసులు, మసాలా గాజు డబ్బాలు. సో ఇవన్నమాట. ఇంకా పైన పెద్ద పెద్ద డీసులు అయితే ఉన్నాయి. ఇంకా కింద వచ్చేసరికి గంటెలు, కత్తులు నూరేటి, ఇంక ఇవన్నీ పెనుములు, పప్పు రుద్దే అయ్యి. ఇంక ఇవన్నీ నా సీక్రెట్స్ అనమాట. ఇవన్నీ మీకు చూపించలేదు అనుకోండి. ఇంక ఇక్కడేమో అది గ్యాస్, అప్పుడు అన్నాలు పెట్టినప్పుడు మిగిలిపోయిన ప్లేట్లు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ అంతే, ఏం లేవు, ఖాళీ. సో పైన అయితే పెద్ద పెద్ద దబరాలు ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇవన్నీ మా అమ్మ మా ఆయన వాడేవాళ్ళు, ఇప్పుడు మేము వాడంలే. ఇది జారీ ఉండదు, ఊరగాయ జారీ. ఇంక ఈ పక్క ఇత్తలే, అదే ఏంది రాయి చెరవ, ఇత్తలి చెరవలు అయితే ఉన్నాయి. ఆ పక్క చిన్న చిన్న బోగులు అనమాట. పెద్ద అయితే ఏం లేవు, చిన్నవి అయ్యి. సో ఇది మా సంసారం. ఇంకా ఈ కబోర్డ్లో నా సీక్రెట్స్ అనమాట. అంటే నేను అంచి తెచ్చుకున్న కాఫీ పొడి, అంచి తెచ్చుకున్న గవా పొడి, అక్కడి నుంచి తెచ్చుకున్న టీ పొడి. అక్కడ అంటే కోయట్ అనమాట. సో ఇవి ఇంకా ఏడేమో బియ్యం. అంటే ఇవి లేకపోతే పని జరగదు కదా, ఇవి అయితే ఉంటాయి అనమాట. ఇంక ఏమో గుమ్మగుమ్మలాడే ఒట్టుతనకలు. సో ఇంక ఇక్కడ ఫిల్టర్. ఇది కూడా అన్నీ రెండు ఉంటాయి అనమాట. సో ఇదైతే 2వ ఫిల్టరు. ఇంక ఇదేమో 2 ఫ్రిడ్జు, ఇంక అదేమో 2 టీవీ అనమాట. అన్నీ రెండు అనమాట. ఒకటి పోగొడతాము, 2వది తెచ్చుకుంటాం అనమాట. సో ఇదే మా ఇల్లు, మా హోమ్ టూరు. ఇవే మాకుండే సామాన్లు. ఇదంతా కూడా మా ఓన్ది అయితే కాదు, అంతా రెంట్ అనమాట. ఇది ఇల్లు రెంట్ అనమాట, మా సొంత ఇల్లు అయితే కాదు. సో చాలామంది కూడా అడుగుతున్నారు మీది ఓన్ హౌసా అని. ఓన్ హౌస్ అయితే కాదు, రెంట్ అనమాట. దీనికి వచ్చి 3500. ఫస్ట్ స్టార్టింగ్ నాకు పెళ్ళి కాకముందు, అంటే చిన్నప్పుడు నేను పని చేసేటప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి బాడిగ ఇంట్లోనే ఉండా. స్టార్టింగ్ వచ్చి నేను కట్టింది 150 రూపాయలు బాడిగా. సో 150 రూపాయల నుంచి ఇప్పుడు 3500 బాడిగా కడతానే ఉండా. చిన్నప్పటి నుంచి బాడిగ ఇంట్లోనే ఉండా. సొంత మిల్లు అయితే లేదు, ఫ్యూచర్లో కడదామని ప్లాన్లో ఉండా. దేవుని దయ వల్ల అది భిన్న త్వరలోనే కావాలని మీ అందరూ ఆశిస్తే భిన్న అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఉండేది బాడిగిల్లే, సొంత మిల్లు అయితే కాదు. మీరు సొంత ఇంట్లో ఉండారా అని అడుగుతున్నారు. సొంత మిల్లు అయితే కాదు, బాడిగిల్లే. సో చిన్న ఇల్లే. మాకైతే మా ఇద్దరికైతే సెట్ అయిపోతుంది అన్నమాట. అంటే చిన్నది, ఒక ఏదైనా ఇరుకిరుగ్గా ఉండాలన్నమాట ఇల్లు. సో విశాలంగా ఉన్నదనుకో సంసారం ఎక్కిరాదు అంటారు. సో ఇరుకిరుగ్గా ఉంటే బాగుంటుంది, మీకు డబ్బులు కూడా బాగా వస్తుంది అంటారు. సో అందుకోసం అయితే ఇరుకిరుగ్గా చిన్న ఇల్లు అయినా కూడా ఇది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి మన్నూరులో మంగళ స్ట్రీట్లో అయితే ఉంటుంది. 3500 దీని బాడిగా. అది చూశారు కదా. సో మా హోమ్ టూర్ అయితే ఇదే అనమాట. మా ఇల్లు అయితే కాదు, సొంత ఇల్లు అయితే కాదు, బాడిగ ఇల్లు. సో అందరి డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఆమె చెప్పిందంటే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫ్యామిలీని అయితే చేరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.